2 ఏళ్ల క్రితం అనేది ఏదో 20 ఏళ్ల క్రితం కాదు, అందరూ 2 years బ్యాక్ అంటే కాంటెంపరీ హిస్టరీలో 700 రోజులు ఎవ్వరూ మిస్ కాల. జగన్మోహన్ రెడ్డి గారి పాలన, దాని విలువ అది రోజు రోజుకు ఇప్పుడు ఎక్కువ తలుచుకుంటున్నారు. ఇతను కొట్టుతున్న దెబ్బలకు వీళ్ళు కాకుండా ఎడాపెడా లెఫ్ట్ రైట్ సెంటర్ ఈయన కొడుతున్న చంద్రబాబు నాయుడు కొడుతున్న దెబ్బలకు దాదాపు అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు, ఇంక్లూడింగ్ తన వర్గంతో సహా. ఈసారి కొత్తగా ఏం చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటికీ సంబంధించి 2 చట్టం అనేది పూర్తి చాపలాగా చుట్టేసి ఎట్లా వాడుకోవాలా, ఎలాంటి దాంట్లో సంకోచం లేకుండా వెనక ముందు చూడకుండా దాన్ని వాడేస్తున్నాడు. రెండవది, టెక్నాలజీని వాడి మీడియా అనే దాన్ని ఫేక్ మీడియాను సృష్టించైనా సరే ఫాల్స్ తప్పుడు ఒక చిత్రం క్రియేట్ చేయాలా, దానికి వాస్తవానికి సంబంధం ఉండాల్సిన పనుల ఇది ఒక అడ్వాన్స్మెంట్ అయినది. మామూలు ఏమో 10 రెట్లు 100 రెట్లు పెరిగిపోయినాయి దోపిడీ. కానీ ఇంకోటి మోసం అంటే ఇలాగూ నేను దాని జోలికి వస్తాను, చెప్తాను. అది కూడా అది దాంట్లో ముందు చెప్పేటప్పుడు హామీలు ఇచ్చేప్పుడే ఇది ఇచ్చేవి కాదు చచ్చేవి కాదు అని అడ్డంగా చెప్పిన హామీలు కాబట్టి వాటిని మోసం చేశారు. దోపిడీ గురించి దానికి కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో మన పక్కనే కృష్ణానది పక్కనే కనపడుతుంది, బాగా చిక్కగా ఉంది అది. ఇక దీని నుంచి ఎవరు దీన్ని క్వశ్చన్ చేయకుండా కళ్ళ ముందు ఉన్నా సరే ఒక ఇనుప తెరలాగా ఒక కొత్త వేరే చిత్రం క్రియేట్ చేసి దాని మీద ముందుకు పెడుతున్నాడు. అందులో భాగంగానే ఈ 2 ఏళ్లకు సంబంధించి మా సక్సెస్ స్టోరీ అని ఆయన పెట్టాడు. నాయన నువ్వు 2 ఏళ్లలో పొడిచింది అంటే మొత్తం వెన్నుపోట్లు కాదు, స్ట్రైట్ పోట్లు, పక్క పోట్లు, కింది నుంచి పైనుంచి పొడిచావు నాయన. ఇదిగో ఇవేని చూపే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చేశాం. అందులో భాగంగానే మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చర్చించిన తర్వాత వాయిస్ వినిపించలేని స్థితిలో ఉన్న నిస్సహాయాల పక్షాన నిలబడే పార్టీగా ఆ వాయిస్ ఇప్పుడు అసలు వినపడకుండా తొక్కేసిన చంద్రబాబు నాయుడు చట్టాన్ని తన దీనిగా చేసుకుని పోలీసులు తన రక్షణకు పెట్టుకుని ఎదురు మా క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద దాడి చేయడానికో తప్పుడు కేసులు పెట్టడానికి మాత్రమే వాళ్ళని వాడుకుంటూ అందులో కొత్త కొత్త మెళకువలు నేర్చుకుంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న వాటిని ఈ నేపథ్యంలో మరి 3 పార్టీలు కలిసి ఒకటే అయిపోయాక రాజకీయ పార్టీలు ఏదో ఒక పార్టీ ఉంటే పాలన అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా అదే అడిగితే మిగిలిన వాళ్ళు ఏదో ఒక క్వశ్చన్ వీళ్ళు ఒక క్వశ్చన్ రైజ్ చేసేది. ఇప్పుడు ఏకైక ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షం కాదు ఏకైక ప్రతిపక్షంగా కూడా ప్రజాపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉన్న నేపథ్యంలో మిగిలిన చిన్న ఉన్న పార్టీలు నేను లేవని అనను, కానీ వాటి వాయిస్ సరిపోని నేపథ్యంలో లేదా వాళ్ళు కావాల్సినంత రైజ్ చేయని నేపథ్యంలో మరి ప్రజల పక్షాన్ని నిలబడగలిగింది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది బాధ్యతగా తీసుకొని ఈ 2 ఏళ్లలో జరిగిన ఘోరాలు, అన్యాయాలు, చెప్పిన మాట నిలుపుకోకపోవడం దగ్గర నుంచి ఆ పైగా సంపద సృష్టి అంటే తన సంపద సృష్టి, తన చుట్టూ ఉన్న సంపద సృష్టిగా చంద్రబాబు నాయుడు ఎట్ట చేస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఏ వర్గాలైతే సంక్షేమంలో మీద పథకాల మీద డిపెండ్ అయ్యి వాటి ద్వారా తమ జీవితాలను సుస్థిరం చేసుకుంటూ విద్య, వైద్యం వీటిలో ప్రభుత్వ ఆసరాతో ముందడుగు వేసి కుటుంబాలు డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉన్న మనలాంటి రాష్ట్రం, మన దేశంలో మనలాంటి రాష్ట్రంలో వాటికి పూర్తిగా వాటికి వచ్చే వాటి అన్నిటినీ పథకాలన్నింటినీ కూడా గాలికి వదిలేసి సున్నా చుట్టేసి ఒక్కటి కూడా అందకుండా చేయడం అనేది చేసిన ద్రోహం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్లో పెట్టుకుని ఎట్లయితే ఇంటింటికి 2,74,00,000 2,74,000 కోట్ల రూపాయలు
డీబీటీ ద్వారా నేరుగా బెనిఫిషరీకి అందించిన ఆ రికార్డు సృష్టిస్తే ఇప్పుడు అవన్నీ పూర్తిగా అసలు చేయకపోవడము లేదా అరాకొర చేసినా కూడా చెప్పి డబుల్ చేసినామని చెప్పుకోవడం, ఇది జరుగుతున్న నేపథ్యంలో ఈ గొంతు నిస్సహాయంగా గొంతు విప్పలేని వాళ్ళందరూ గొంతుగా నిలబడడం, వీలైనంత మందిని తీసుకుని రోడ్ల మీదకి రావాల్సిందిగా పిలుపిచ్చారు. అందులో భాగంగా నిరసన కార్యక్రమాలు అందరికీ తెలిసినవే మండల స్థాయిలో జరిపాం. ఆ తర్వాత చర్చాగోష్ఠులాగా నియోజకవర్గ కేంద్రాల్లో 8-9 జరిగాయి. ఈరోజు మొత్తం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బ్రహ్మాండంగా, అంటే ప్రజల ఆగ్రహం ఎంతగా ఉంది, ఆ మోసపోయినప్పుడు ఉండే ఆక్రోశం ఆవేదన ఎంతగా ఉన్నాయి అనేవి గట్టిగా వినిపించేలాగా, ప్రతిధ్వనించేలాగా, ప్రతిబింబించేలాగా రాష్ట్రం మొత్తం ఈరోజు నిరసన ప్రదర్శనలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. అది మీ అందరూ కూడా చూసి ఉంటారు. వాటిని అన్ని సమ్మప్ చేస్తూ అసలు ఎందుకు ఇవి జరగాల్సి వచ్చింది, ఎందుకు ఇవి సక్సెస్ అయ్యాయో కూడా ఆలోచించాల్సిన సమయం ఇది. ప్రజల్లో ఎంత ఆగ్రహం కూడగట్టుకుంది, దానిని కప్పి పెట్టాలని లేదా తొక్కి పెట్టాలని చంద్రబాబు నాయుడు చూస్తే దాన్ని తన్నుకొని ఎట్లా ఇంత నిరంకుశంగా ఉన్న ఏ రకంగా జనం ముందుకు వస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలు ఎదిగితే మోసానికి గురయ్యామని ఆగ్రహంతో ఉన్న రాష్ట్ర ప్రజలు అనేది కూడా ఈరోజు జరిగిన నిరసన ప్రదర్శనల్లో అది ఎక్స్ప్రెస్ అయింది. ఒక్కసారి ఆ విజువల్స్ కూడా చూపాల్సిందిగా మొత్తం. దయచేసి ఇందులో కొన్ని మాత్రమే చూపించాను. మీరు టీవీలో అన్నిట్లో వస్తున్నాయి, చూస్తుంటారు. ఇది నేను ఎందుకు అదే పనిగా చూపించానంటే, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.